వృషభ రాశి శ్రీ క్రోధినామ సంవత్సరం వృషభ రాశి యొక్క ఫలితాలు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణీ నక్షత్రం మొత్తం 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. వీరు వృషభ రాశి కిందికి వస్తారు. వీరి ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యము 7, అవమానం 3. గురుగ్రహం జన్మంలో ఉన్న శని రాహులు ఇద్దరు కూడా బలంగా ఉన్నారు. ఈ సంవత్సరం ఆనందమయంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి సౌఖ్యాలన్నీ కూడా కలుగుతాయి. శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. పనులు ఆలస్యమైనా సరే సంపూర్ణమవుతాయి. నూతన భూప్రాప్తి, గృహప్రాప్తి, వాహన ప్రాప్తి కూడా కలుగుతాయి. అపరిచితులతో జాగ్రత్త అనేది ఖచ్చితంగా అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా అవసరమే. అనవసర విషయాలలో దూరి అపనిందల పాలు కావద్దు. బంధుమిత్ర విరోధాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖర్చులు అధికమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే జవాన్ల విషయానికి వస్తే కనుక వీరికి అన్ని విధాలుగా బాగుంది. గృహంలో శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు అవసరం ఎంతైనా ఉంది. జవాన్లు అధికారుల ఒత్తిడి కూడా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది ఖచ్చితంగా అవసరం ఎంతైనా ఉంది. అలాగే మనకు ప్రతినిత్యం కూడా అన్నం పెట్టేటప్పుడు రైతుని విషయానికి వస్తే కనుక వేసిన పంట బాగానే చేతికి అందుతుంది, కానీ ఆశించినంత లాభాలు అస్సలు రావు. అంతంత మాత్రమే వస్తాయి. వృధా ఖర్చులు అవుతాయి. రుణాలు చేయవలసిన అవసరం వస్తుంది. కష్టపడైనా సరే చేసిన రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. కౌలుదారులకు కూడా ఇలానే ఉంటుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బంధుమిత్ర సోదర సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రమే ఉన్నా కూడా పర్వాలేదన్నట్లుగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక అధికారుల యొక్క ఒత్తిడి చాలా ఉంటుంది. సహ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాల వల్ల పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు ఖచ్చితంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఉద్యోగం వస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు వేరే కంపెనీకి అధిక జీతం వచ్చేటువంటి కంపెనీల్లో చేరుతారు. చిన్న ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక అధిష్టానం వారు మెప్పు పొందితే కనుక మంచి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. ఎన్నికల్లో విజయం సాధిస్తారు. అనుకున్న దానికంటే అధిక ఖర్చులు అవుతాయి. జాగ్రత్తలు అవసరము. మంచి పదవులకే కష్టపడితే ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే కళాకారులు, సినీ రంగం వీరి విషయంకి వస్తే కనుక వీరిని పరిశీలిస్తే కనుక వీరికి అవకాశాలు కూడా అంతంత మాత్రమే. వచ్చిన అవకాశాలను వినియోగించుకొని కష్టపడితే కనుక ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. కళాకారులు నూతన అవకాశాలు వచ్చిన వారు నటనా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే కనుక అన్ని విధాలుగా వీరికి బాగుంటుంది. అవార్డులు, రివార్డులు వీరికి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే కష్టపడాల్సింది. కష్టపడితే మాత్రం అవార్డులు, రివార్డులు వస్తాయి. వీరి యొక్క నటనా నైపుణ్యాన్ని ప్రేక్షకుల యొక్క గుండెల్లో నిలిచిపోయేలా కష్టపడతారు. వీరికి మంచి అవకాశాలు ఉంటే పర్వాలేదు. సినిమా తీసేవారు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తే కనుక దుబారా ఖర్చులు కాకుండా ఉంటుంది. అతి తక్కువ బడ్జెట్లో మంచి సినిమా తీసిన వారు కూడా అవుతారు. అలాగే వ్యాపారస్తులు వీరికి అన్ని విధాలుగా బాగుంది. ప్రజల్లో వ్యాపార ఆదరణకే చాలా కష్టపడాల్సి వస్తుంది. హడ్వడేసుకు అనుకున్న లాభాలు వస్తాయి, పర్వాలేదు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాంట్రాక్టర్లు కష్టపడాలి. రియల్ ఎస్టేట్ వారికి కూడా అంతంత మాత్రమే ఉంది. చిన్న వ్యాపారస్తులు పర్వాలేదు అన్నట్లుగా ఉందన్నమాట. అలాగే విద్యార్థులు చదువుపై కొద్దిగా శ్రద్ధ తగ్గుతుంది. తల్లిదండ్రులు వీరిపై శ్రద్ధ పెట్టాలి. అనుకున్న మార్కులు రావు. విదేశాల్లో చదువుకోవాలన్న ప్రయత్నాలు పర్వాలేదు, ఫలిస్తాయి. చెడు స్నేహాలు దగ్గరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ పెడితే పిల్లలు అదుపులో ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వీరిపైన తల్లిదండ్రులు ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. అలాగే క్రీడాకారులు కోచ్ యొక్క అండదండలు అంతంత మాత్రంగానే ఉంటాయి. పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కష్టపడితే మాత్రం ఫలితం దక్కుతుంది. రాష్ట్ర జాతీయ జట్లలో ఖచ్చితంగా స్థానం దక్కుతుంది. కష్టపడాలి. కుటుంబం యొక్క బంధుమిత్ర సోదరుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. మొత్తం మీద వృషభ రాశి వారిని పరిశీలిస్తే కనుక గురుబలం, మొత్తం మీద వృషభ రాశి వారిని పరిశీలిస్తే కనుక గురుబలం కన్నా మిగతా గ్రహాల యొక్క బలం చక్కగా ఉంది. ఆ గ్రహాల బలం వల్ల
వీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. అలాగే ఇంకా మిగతా పనులు కూడా అన్నీ కూడా సక్రమంగా జరగాలి, అనుకున్న పనులు అనుకున్న టైంలో జరగాలి అంటే కనుక సమీపంలో ఉన్నటువంటి నవగ్రహాలు ప్రతి గురువారం వెళ్ళి ప్రదక్షిణ చేసి, అలాగే అందులో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి కానీ లేదా పరమేశ్వరుడు కానీ లేదా లక్ష్మీ హయగ్రీవుల వారే కానీ ఆలయం వారి యొక్క దర్శనం చేసుకుని వెళ్ళాలి. లేదా గురుగ్రహానికి యొక్క జపము, తర్పణము, అలాగే హోమము, దానము, అలాగే జపాలు చేసినటువంటి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టిస్తే చాలా చాలా మంచిది. లేదా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ప్రతి గురువారం, అలాగే శ్రీ హయగ్రీవుల వారు లక్ష్మీ హయగ్రీవుల వారి యొక్క ఆరాధన, లేదా సాక్షాత్ శివుడు యొక్క మరో రూపము సాక్షాత్ విగ్రహ రూపం శ్రీ మేధాదక్షిణమూర్తి స్వామి వారి యొక్క ఆరాధన చేస్తే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా అవుతాయి.